యేసుక్రీస్తునామమున మీకు అందరికీ శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మనం అందరము ఇప్పుడు క్రిస్మస్ వాతావరణంలో ఉంటున్నాము. మరి దేవుని అనాది సంకల్పాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకంలో జనించిన విధానాన్ని, ఆయన చేసిన అద్భుత కార్యాలని, మానవ జాతి పట్ల ఆయనకున్న ప్రేమను, వాత్సల్యతను, ఆయన మహిమను గుర్తు చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇప్పుడు మరి దేవుడు ఇశ్రాయేలీయులకు రాజు మరియు అన్యజనులను ఏలువాడు అని మరి యేసుక్రీస్తు గురించి మనం చెప్పడానికి ఏమైనా సందేహం లేదు. దేవుడు ఇశ్రాయేలుని ఏర్పరచుకున్నాడు, తన స్వకీయ సంపాద్యంగా చేసుకున్నాడని మరి బైబిల్లో తెలియజేస్తుంది. అయితే ఆయన అన్యజనులను కూడా ఏలువాడుగా, రాజుగా ఉన్నాడనే విషయాన్ని మనం గుర్తు చేసుకుని, యూదులైన వారు కానీ మరి యూదేతరులు కూడా యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరించి ఆయన వెలుగులో ఈ యొక్క క్రిస్మస్ మరి సందర్భంలో ఆయన ఇచ్చే నిజమైనటువంటి వెలుగును, ఆనందాన్ని, ఆశీర్వాదాలని పొందుకోవాలని ఆశిస్తున్నాను. మరి ఒక వాక్యాన్ని ధ్యానిస్తాం. మీకా 5:2 బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలుబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి యొక్క బెత్లెహేములో, ఎఫ్రాతాలో, మరి ఆ యొక్క దావీదు వంశంలో మరి గోత్రంలో పుట్టినటువంటి మరి పుడతాడన్నటువంటి విషయాన్ని మీకా ప్రవక్త గారు దర్శనం ద్వారా విని మరి ప్రవచించడం జరిగింది. ఈ యొక్క మీకా గారి గురించి కూడా చెప్పాలంటే మొరిష్తీయుకు చెందిన గాతు వాడు. అయితే మీకా అనేటువంటి మాటకు అర్థము యెహోవా నీ వంటి వాడెవడు. మైకా మీన్స్ హూ ఈజ్ లైక్ యూ. ఆ యెహోవా దేవుణ్ణి పోలినటువంటి వాడు ఎవరూ లేదని అర్థం ఇచ్చే పేరు కలిగినటువంటి వాడు ఈ యొక్క మీకా ప్రవక్త. ఆయన మీకా ప్రవక్త గారు తన దర్శనంలో యేసుక్రీస్తును రాజుగా చూశాడు. ప్రియులారా, మరి ఆయన శాశ్వత కాలం ప్రత్యక్షమయ్యే రాజు అని కూడా మరి మనము చదవడం జరిగింది. అంటే ఆయన శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుచుండెను. అంటే ఆయన అనాది కాలంలోనే ఉన్నవాడు, అనువాడుగా మరి మోషేకు చెప్పబడినటువంటి వాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, మరి శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మానవ జాతిని రక్షించడానికి ఉదయించిన దైవము. అంతేకాకుండా ఈరోజు వాక్య భాగంలో యేసుక్రీస్తు రాజు అనే కోణంలో మనము ధ్యానించాల్సిందిగా ఉంది అని మీతో మనవి చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, బెత్లెహేము రొట్టెల గుహంలో యూదా గోత్రంలో యేసుప్రభు వారు జన్మించాడు. మరి ఇంకో మీకా 4:7 కూడా చూస్తే యెహోవా సీయోను కొండ యందు ఇప్పటి నుండి శాశ్వత కాలం వరకు రాజుగా ఉండును. క్రీస్తునందు ప్రియమైన వారలారా, సీయోను కొండ యందు ఇప్పటి నుండి శాశ్వత కాలము వరకు ఆయన రాజుగా ఉంటాడు. సీయోను అన్నప్పుడు అది చాలాసార్లు బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలీయుల గురించి, యూదా వారి గురించి రాయబడింది. అయితే మరి పీపుల్ ఆఫ్ జియాన్ మీన్స్ ద పీపుల్ ఆఫ్ గాడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, వెదర్ దే ఆర్ Jews or Gentiles, those who trusted in Jesus Christ, they are called to be Zion brothers. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ యొక్క బెత్లెహేములో జన్మించినప్పుడు మరి జరిగినటువంటి సంఘటనలు, మరి ఆశ్చర్య కార్యాలను మనం తలపోయాల్సినటువంటి వారమై ఉంటున్నాం. నిజానికి యేసుక్రీస్తు జననం అనేటువంటిది పాత నిబంధన గ్రంథం అంతట్లో కూడా ఆయన ప్రవచనానుసారము మీకా ప్రవక్త గారు చెప్పారు. ఆయన రాజుగా బెత్లెహేములో, ఎఫ్రాతాలో ప్రజలను ఏలబోవాడు పుడుతున్నాడని. అయితే యెషయా ప్రవక్త గారు కూడా
మరి యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇక్కడ సమాధానకర్తయగు అధిపతి అనగా మరలా ఆయన కేవలం మానవ శరీరంతో పుట్టిన శిశువు మాత్రమే కాదు, ఆయన పైన రాజ్యభారం ఉంది. ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు దేవుడు, మరి సమాధానానికి రాజు అని వ్రాయబడింది. ప్రియులారా, అంటే ఈ లోకంలో దేవునికి నరులకు మధ్యలో ఉన్నటువంటి అగాధాన్ని, శత్రుత్వాన్ని తొలగించి తాను ఆ యొక్క మధ్యవర్తిగా రావడం ద్వారా ఆయన సమాధాన అధిపతిగా అయ్యాడని మీతో మనవి చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారారా, ఇశ్రాయేలు రాజుల్లో రాజు మాత్రమే కాకుండా ఆయన లోక రక్షకుడు, ఆయన హృదయాలను ఏలే రక్షకుడు జన్మిస్తాడనేటువంటిది ప్రవచన సారమని మీతో మనవి చేస్తున్నాను. మరి సంఖ్యాకాండంలో 24:17 వచనం చూస్తే, నక్షత్రం యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేలులో నుండి లేచును. అది బెయేర్ కుమారుడైన బిలాముకు నాకు వచ్చిన దేవోక్తి. కాబట్టి నక్షత్రము యాకోబులో ఉదయించునంటే మరి ఆ యొక్క నక్షత్రము ఆ యేసుక్రీస్తు ప్రభువే, మరియు ఆ రాజదండము ఆయనకు కలిగినటువంటి అధికారము. నిజానికి యేసుప్రభు వారు తన భూలోక పరిచర్యలో చెప్తున్నప్పుడు, నాకు పరలోకంలోను భూమి మీదను అధికారం కలదు అని చెప్పాడు. ప్రియులారా, కాబట్టి మరి ఆయనను మనము రాజుగా చూస్తున్నాము. ఎలా చూస్తున్నాం? చాలాసార్లు దేవుని ఎరగని ప్రజలు, ఆయన ఒక మామూలు మానవుడిగా పుట్టాడు, సిలువలో చంపబడ్డాడు, అయితే తిరిగి లేచినాడని, మానవ జాతి అందరి పాపాన్ని పరిహారం చేశాడని, ఆ మృత్యుంజయుడని, తిరిగి రారాజుగా రాబోతున్నాడనే విషయాలు చాలామందికి తెలియక మరి అజ్ఞానంలో జీవిస్తున్నారని మనము గ్రహించాల్సిన వారమేంటున్నాం. అందుకే మరి యొక్క క్రిస్మస్ సందర్భంలో మరి దేశమంతటా, ప్రపంచమంతటా కూడా ఆ యొక్క యేసు జననాన్ని, మరి ఆ యొక్క పవిత్ర జననాన్ని, ఆయన దైవత్వాన్ని, ఆయన దైవత్వం మూర్తిమత్వ లక్షణాలని, ఆయన ఎలా ఆశ్చర్యకార్యం చేశాడన్నటువంటి విషయాన్ని ప్రపంచమంతటా ఉన్నటువంటి భక్తులు, సేవకులు ఆరాధిస్తున్నారని మీతో మనం చేస్తున్నాం. మనం చాలాసార్లు క్రిస్మస్ సందర్భంలో నోవియల్ ఆఫ్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, నోవియల్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ అని పాడుతూ ఉంటాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, నోయల్ అనేటటువంటి పదము ఇది ఫ్రెంచ్ భాషలోంచి తీసుకోబడినటువంటి పదం. ప్రియులారా, ది వర్డ్ వాజ్ బారోడ్ ఫ్రమ్ ఫ్రెంచ్. ఇట్ కెన్ బి ట్రేస్డ్ ఫర్ ద బ్యాక్ టు ద లాటిన్ వర్డ్ నటాలిస్, విచ్ కెన్ బి బర్త్డే. చెప్పాలంటే క్రీస్తునందు ప్రియమైన వారలారా, నోవెల్ అంటే నోవెల్ ఈజ్ క్రిస్మస్ ఇన్ ఫ్రెంచ్. నోవెల్ కెన్ బి ఆల్సో బి గుడ్ న్యూస్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, నోవెల్ అనేటువంటి పదము మరి క్రిస్మస్ను చూపిస్తుంది, మరి శుభవార్తను తెలియజేస్తుంది. శుభవార్త అనగా యేసుక్రీస్తు యొక్క జనన, మరణ, పునరుద్ధాలు, ఆయన తిరిగి రావడము అని కూడా మీతో మనవి చేస్తున్నాను. కాబట్టి మనము ఈ యొక్క విషయంలో ఆలోచించినప్పుడు మరి జీసస్ క్రైస్ట్ ఈజ్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ ఆల్సో కింగ్ ఆఫ్ జెంటైల్ నేషన్స్ అని కూడా మీతో సవినయంగా మనవి చేస్తున్నాను. అయితే మరి నూతన నిబంధనలో రెండో విషయము, నూతన నిబంధనలో మరి ఆయన రాజుగా ప్రవేశము, మరి రాజుగా ఎవరు ఆరాధించారన్న విషయాన్ని కూడా మనం ఆలోచించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారల మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో అబ్రహాము నుండి దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిని మరి 1వ అధ్యాయంలో మనం చూస్తాం. నిజానికి ఈ యొక్క దావీదు గోత్రంలో, వంశంలో పుట్టినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువు బాలయేసుగా జన్మించినప్పుడు
ఆ తూర్పు దేశపు జ్ఞానులు మరి ఆ యొక్క వారు చూసినటువంటి ఒక దివ్య నక్షత్రాన్ని మరి ఆ యొక్క ఆకాశంలో చూసిన ఆ యొక్క వింత నక్షత్రాన్ని చూసి మరి అది వారికి ముందుగా నడిపించుచు మరి యెరూషలేమునకు మరి వస్తున్నప్పుడు వారిని నడిపించినటువంటి నక్షత్రంగా మనం చూడగలం. చెప్పేదేమంటే he was then sought by foreigners as the king of the Jews. ఈ జ్ఞానులైనటువంటి వారు యూదులు కాదు, అన్య జనాంగాలకు చెందినటువంటి వారు ఆ రాజును వెతుక్కుంటూ వచ్చారు. ప్రియులారా, ఎందుకు వారు అంటే మ్యాగీ ఆర్ కాల్డ్ టు బి వైజ్. వై? బికాజ్ దే sought the king of kings in their lives. కాబట్టి వారు ఆ వెతికే క్రమంలో నక్షత్రాన్ని వెంబడిస్తూ మరి ఆ యొక్క ఒంటెల పైన వేల మైళ్ళ దూరం ప్రయాణించి మరి వస్తున్నప్పుడు వారు అనుకోకుండా మరి యెరూషలేములోకి రావడం జరిగింది. యెరూషలేములో ప్రవేశిస్తున్నప్పుడు వారికి ఆ నక్షత్రం కనిపించలేదట. అయితే మరి వీళ్ళు ఈ యొక్క హేరోదు రాజు ఉన్నటువంటి రాజగృహంలోనే రాజు పుడతాడు కదా అని వారు హేరోదు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మొట్టమొదటిగా అడిగిన ప్రశ్న, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున ఆయన నక్షత్రాన్ని చూసి మేము పూజింపవచ్చామని చెప్పారు. నిజానికి మరి యూదుల రాజు అని వారు గ్రహించారు ప్రియులారా. కాబట్టే వాళ్ళు జ్ఞానులు, మరి వారు దేవుని వెతికారు కాబట్టి వారు జ్ఞానులని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. కాబట్టి వారికి ఇంకా ఆ శిశువును చూడలేదు, కానీ ఆయన రాజు అనేటటువంటి విషయాన్ని వారు అర్థం చేసుకోగలిగినారు ప్రియులారా. మరి వారి యొక్క ఉద్దేశము మరి ఆ యొక్క హేరోదు యొక్క రాజమందిరంలో ఉన్నటువంటి శాస్త్రులు పరిచయులు చూసినప్పుడు, వారు లేఖనంలో వెతికినప్పుడు మనం ఇప్పుడు చదువుకున్నటువంటి మీకా మరి బెత్లెహేమ్ ఎఫ్రాతా మరి ఆయన ఈ యొక్క నీవు స్వల్ప గ్రామమైనను ఇశ్రాయేలుని ఏలుబోవాడు నీలో నుండి వచ్చును అనేటటువంటి వాక్యాన్ని వారు అక్కడ శాస్త్రులు పరిచయాలు చూసినప్పుడు మరి బెత్లెహేములో ఎఫ్రాతాలో పుడతాడనేటువంటి విషయాన్ని తెలిపినప్పుడు ఆ యొక్క హేరోదు వారి శాస్త్రులు పరిచయులు కలవరపడ్డారట. ఎందుకనగా మరి రాజరికంలో ఉన్నటువంటి వారు మరో రాజు పుడతాడంటే మరి హేరోదు దాన్ని మరి తట్టుకోలేకపోయాడు, మరి ద్వేషించడం కూడా జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఆ తర్వాత మరి ఆ శిశువు గురించి తెలుసుకున్న తర్వాత నాకు మళ్ళీ సమాచారం ఇస్తే నేను కూడా వచ్చి ఆ రాజును పూజిస్తానని హేరోదు కపటమైన మాటలు చెప్పినప్పుడు మరి జ్ఞానులు, ఆ యొక్క ఖగోళ శాస్త్ర జ్ఞానం తెలిసిన వాళ్ళు, సూర్యచంద్ర నక్షత్రాల గమనాన్ని గురించి పరిశోధనలు చేసినటువంటి వారికి మరల ఆ యొక్క నక్షత్రం కనపడి వారిని బెత్లెహేముకు ఆ యొక్క యెరూషలేముకు దగ్గరలో ఉన్నటువంటి ఆ యొక్క యేసు పుట్టినటువంటి ప్రాంతానికి నడిపించింది. బెత్లెహేము అనగా రొట్టెల గృహము, అంటే జీవాహారమైన యేసు ప్రభువు వారు అక్కడ పుట్టాడని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైంటున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారులారా, అప్పుడు వారు ఆ యొక్క ముగ్గురు జ్ఞానులు వెళ్ళినట్టు మనం చూస్తాం. ఆ యొక్క ముగ్గురు జ్ఞానులు వారు తమ యొక్క పెట్టెలు విప్పి బంగారంను, సామ్రాణిని, బోళాన్ని ఆ ప్రభువుకు సమర్పించారు. నిజానికి వారి హృదయాలు ఆనందంతో నిండాయి. ఆ యేసును చూశారు, తల్లి మరియను చూశారు. వారు అత్యానందభరితులై అని మాట రాయబడింది. వారు ఆ నక్షత్రం చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను, ఆ శిశువును చూచి సాగలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సామ్రాణిని, బోళమును కానుకలుగా సమర్పించిరి. ఇక్కడ మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడిన ఈ మాట ఇక్కడ బంగారు ఆయన రాజరికాన్ని చూపిస్తుంది. హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద జ్యూస్ అండ్ ఆల్సో జెంటైల్స్. నిజానికి మనకు కేవలం యూదులకు రాజుగానే ఉన్నాడా? మనకు కూడా అన్య జనాంగముల నుంచి వచ్చిన వారు కూడా రాజుగా ఉన్నాడా? ఆయన మన హృదయాలను ఏలుతున్నాడా అని ఆలోచించాల్సిన వారమై ఉంటున్నాం. రెండవదిగా మరి సామ్రాణి
ఆయన ఆరాధనలకు యోగ్యుడు, అర్హుడనే విషయాన్ని తెలియజేస్తుంది ప్రియులారా. అందుకనే మానవులందరూ కూడా దేవుని నమ్మిన తర్వాత నమ్మడంలో ఉద్దేశం ఏమంటే మరి ఆయనను ఆరాధించాలి. కాబట్టి ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వారు ఆ యొక్క సామ్రాణిని ఆయన ఆరాధనలకు అర్హుడనే విధానంలో వారు సమర్పించడం జరిగింది. మూడవదిగా బూళమును కూడా వారు సమర్పించారట. ఆ యొక్క బూళము యేసుక్రీస్తు ప్రభు వారి మరి శిలువ బలియాగాన్ని, ఆయన మరణాన్ని సూచిస్తుందని మీతో మనవి చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఇక్కడ ఏమంటే క్రిస్మస్ అనగా ఆరాధన. కాబట్టి వారి హృదయాంతరంగంలోంచి ఆ యొక్క తమ హృదయాలను మరి మాత్రమే కాకుండా బంగారు సామ్రాణి మరి బూళమును, ఆయన విలువైన వాటిని ఆ రాజుకు సమర్పించారని మనం గుర్తు చేసుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇంకోటి, క్రిస్మస్ అనగా ఆనందం. క్రీస్తునందు ప్రియమైన వారులారా, గ్లాడ్ టైడింగ్స్ ఆఫ్ గ్రేట్ జాయ్. మరి ఈ యొక్క సందర్భంలో మరి లూకాసు వార్త 2వ అధ్యాయంలో మొదటి 14 వచనాలలో చూస్తే, కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ఒక దేదీప్యమానమైన వెలుగు వారికి కనపడింది. వారు భయపడ్డారు. అయితే ఆ దేదీప్యమానమైన వెలుగులోంచి ఒక దూత వారితో, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం. ఏమిటా సువర్తమానం అంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు అని ఆ దేవదూత చెప్పడం జరిగింది. వారు ఆశ్చర్యంతో ఆనందంతో, ఆ పామరులైనటువంటి గొల్లలు కూడా మా కొరకు రక్షకుడు పుట్టబోతున్నాడు అనేటటువంటి ఆనందంతో ప్రభువు మనకు తెలియజేసినాడు. అయితే వారు సమీపంలో ఉన్నటువంటి ఆ యొక్క మరి బెత్లెహేమునకు వారు కూడా మరి తమ సొంత అర్పణలతో, బహుశా పొట్టేలు, ఒక శ్రేష్టమైన గొర్రెపిల్లను, పొట్టేళ్లను తీసుకొని ఆ ప్రభువునకు దగ్గరికి వెళ్ళి ఆయనను ఆరాధించినట్లు, ఆనందించినట్లు కూడా మనం గమనించగలం ప్రియులారా. నిజానికి క్రిస్మస్ అనగా ఆనందం. చాలాసార్లు క్రిస్మస్ అంటే కేవలం ఆరాధనతో పాటు అదిలో నిజమైనటువంటి కూడా ఆనందము, అది ఆత్మలో ఆనందము అని మీతో మనవి చేస్తున్నాను. ఆ యొక్క గొర్రెల కాపరులు, వారిలో ఆనందం కలిగింది ప్రియులారా. ఆ యొక్క శుభవార్తను విన్నప్పుడు వారి హృదయాలు ఆనందించాయని మీతో మనవి చేస్తున్నాను. నిజానికి క్రైస్తవ జీవితం ఒక అనుభవము, ఒక ఆచరణ. మరి యేసు ప్రభును హృదయాలలో రక్షకుడుగా స్వీకరించినప్పుడు, పాపాల గురించి పశ్చాత్తాపడినప్పుడు, పరిశుద్ధాత్మతో వెలిగించబడినప్పుడు మనకులో నిజమైన ఆత్మీయ ఆనందం ఉంటుందని మీతో మనవి చేస్తున్నాను. కాబట్టి ఒక వాక్యం యెషయా గ్రంథంలో ఏమని రాయబడిందంటే 12:3లో, మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు కొందురు. చెప్పేదేమంటే, మన హృదయాలలో యేసు ప్రభు జన్మించినప్పుడు, నిజానికి చాలాసార్లు క్రైస్తవులుగా ఆరాధన అనగా మరి మందిరానికి వెళ్ళడము, కానుకలు ఇవ్వడము, లేదా క్రిస్మస్ కేక్ కట్ చేయడము, లేకపోతే శాంతాక్రూజ్ వేషం వేయడం, ఇవన్నీ మంచిదే. కానీ హృదయాలలో నిజమైన ఆనందము మనంలో ఉండాలని దేవుడు కోరుతుంటున్నాడు ప్రియులారా. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని రాయబడింది. రిజాయిస్ ఇన్ ద లార్డ్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. క్రీస్తునందు ప్రియమైన వారులారా, అలాంటి ఆనందాన్ని ఈ యొక్క క్రిస్మస్లో మరి వింటున్న వారు, దేశంలో, రాష్ట్రంలో, మరి ప్రపంచంలో వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుడు యేసు ప్రభు వారిచ్చే నిజమైన ఆనందాన్ని, రక్షణ ఆనందాన్ని పొందాలని మా యొక్క అభిష్టము. మరి ఈ యొక్క కల్వరి స్టూడియో వారి యొక్క ఉద్దేశం అయి ఉంటుందని కూడా మీతో మనవి చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఇక్కడ నేను ఒక విషయం నేను చెప్పాలని అనుకున్నది ఏమంటే, యాక్చువల్గా జీసస్ క్రైస్ట్ నాట్ ఓన్లీ జూయిష్ మెస్సయా, ఈజ్ ఆల్సో ద కింగ్ ఆఫ్ ఆల్ ద నేషన్స్. రిసీవ్ హిమ్ యాజ్ లార్డ్ అండ్ హ్యావ్ ద కింగ్డమ్స్ లైఫ్ టు లివ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. Jesus Christ, not only Jewish Messiah, he is also the King of
all the nations, receive him as Lord and have the kingdom's lives to live forever and ever. యేసుక్రీస్తు అభిషక్తుడైనటువంటి రాజు, ఆయన యూదులకు రాజు, అన్యజనులకు కూడా రాజు. అయితే ఆ ప్రభువును హృదయంలో విశ్వాసంతో స్వీకరించిన వారు వారి జీవితాలలో దైవరాజ్య పాలన కలుగుతుందని, మరి యుగాయుగములు దేవునితో ఆయన అనంత యుగాలలో ఆ రాజుతో జీవిస్తామని మీతో మనవి చేస్తున్నాను. చాలాసార్లు ఓవరాల్గా ఏదో మనం వింటున్నట్లు అది ఎవరి కోసం అన్నట్లు కాదు ప్రియులారా. వ్యక్తిగత క్రైస్తవ జీవితంలో అది వ్యక్తిగత అనుభవంగా ఉన్నప్పుడు మనము ఆత్మతో సత్యముతో ఆరాధించగలుగుతాము. ప్రభువునందు ఆనందించుడే అనే మాట మన జీవితంలో కూడా నెరవేరుతుంది. మరి మూడవదిగా క్రిస్మస్ అనగా మహిమ. ఇక మహిమ గురించి గ్లోరీ అనే మాట రాయబడింది. ఆ యొక్క దేవదూత కనిపించినప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఏమంటే, మరి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగా కానీ మరి దేవదూతలు స్తుతిగానములు చేసినట్లు మనం చూడగలం. గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్, పీస్ ఆన్ ఎర్త్. క్రీస్తు ప్రియమైన వారిలో దేవునికి మహిమ కలిగే విధానంలో మరి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిజానికి మహిమ అన్నప్పుడు జీసస్ క్రైస్ట్ ఈజ్ ద కింగ్ ఆఫ్ గ్లోరీ. మహిమ గల ఆ రాజు ఎవడు అనగా సైన్యములకు అధిపతి యెహోవా అని ఒక కీర్తనలో రాయబడింది. రాజు అనే విషయాన్ని గురించి ఆలోచించినప్పుడు యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగా కానీ 97వ కీర్తనలో 1వ వచనంలో రాయబడింది ప్రియులారా. మరి ఇంకో కీర్తనలో చూస్తే యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు అని రాయబడింది. రాజ్యం చేసే దేవుడు ప్రభావ మహాత్మ్యము గలవాడు. ఆయనలోంచి ప్రభావం వెళ్ళి రక్తస్రావ రోగిని స్వస్థపరిచింది. ఆయన చేయి ముట్టగా మరి ఆ యొక్క కుష్ఠరోగం కలవాడు బాగయ్యాడు. మరి మరణించిన లాజరు తిరిగి లే అన్నప్పుడు ఆయన మాటతో తిరిగి లేయడం జరిగిందని మీతో మనవి చేస్తున్నాను. కాబట్టి ఆయన మహిమాన్వితుడైనటువంటి దేవుడు. కాబట్టి ఆ యొక్క మహిమ గల రాజు మనలో కూడా ఆయన భక్తులలో కూడా తన మహిమను ఉంచాడని మీతో మనవి చేస్తున్నాను. మంటిఘటంలో మహిమైశ్వర్యం అని పౌలు భక్తుడు అంటాడు. క్రీస్తు ప్రియమైన వారలారా, ఏమిటి మంటిఘటంలో మహిమైశ్వర్యం అంటే, యేసు ప్రభు నమ్మిన భక్తులలో తన పరిశుద్ధాత్మ ఆ హృదయాలలో ఉండి ఆ మహిమైశ్వర్యంగా మనను ఆయన బిడ్డలుగా జీవింపజేస్తాడు. మరి మన హృదయాలలో తన మహిమతో పాటు మనకు శాంతినిస్తాడు. నిజానికి పీస్ ఇన్క్లూడ్ ప్రాస్పరిటీ. మన హృదయంలో శాంతి, రక్షణ, ఆనందము, శాంతి, దానితో పాటు సకల ఆశీర్వాదాలు కూడా వస్తాయని మీతో మనవి చేస్తున్నాను ప్రియులారా. నిజానికి దేవుడు తనను నమ్మిన బిడ్డలను తలగా చేస్తాడు కానీ తోకగా చేయడు. నిజానికి క్రిస్మస్ అంటే మొట్టమొదటిగా ఆరాధన, క్రిస్మస్ అంటే రెండవదిగా ఆనందము, ప్రభువునందు హర్షించడం అంటే ఆనందముతో కేకలు వేయడాన్ని లేదా హృదయాంతరంగంలోంచి ఆనందించడాన్ని హర్షాతిశయము, ఆనందం అనే మాటలు వాడబడింది ప్రియులారా. మరి మూడవదిగా మహిమ. ఆయన మహిమాన్వితుడైనటువంటి దేవుడు మనను తన మహిమ కార్యాల నిమిత్తమే సృజించినాడని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను ప్రియులారా. నిజానికి దేవుడు మహిమాన్వితుడు. తన యొక్క కుమారుని నా నామమున మీకు ఏమి అడుగుతాను ఇస్తాను అనేటటువంటి వాగ్దానం చేశాడు. ఆస్క్ ఎనీథింగ్ ఇన్ మై నేమ్ ఐ విల్ గివ్ యూ. క్రీస్తునాథ ప్రేమ అది కేవలం శిష్యులకు ఇవ్వబడినటువంటి మాటగానే భావించకూడదు, కానీ ప్రపంచంలోని తన భక్తులకు, విశ్వాసులందరూ కూడా నా నామమున అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి తీయబడును, అడుగు ప్రతివాడును పొందును అని దేవుడు చెప్పాడు. నిజానికి మన విశ్వాసంతో అడిగినప్పుడు, మరి నమ్మకంతో అడిగినప్పుడు, నిజంగా అవసరాల నిమిత్తం అడిగినప్పుడు, దేవుని రాజ్యము నిమిత్తం అడిగినప్పుడు ఆయన తప్పక మనం అడిగిన వాటిని దయచేస్తాడు. మరొక వాక్యం నాకు గుర్తొస్తుంది. మరి దేవుని రాజ్యమును నీతిని మొదలు వేడుకుడి, ఆ పిదప మీకు సమస్తమును
అనుగ్రహింపబడునని కూడా ఆ వాక్యంలో రాయబడింది ప్రియులారా. కాబట్టి ఇక్కడ క్రిస్మస్ అనగా ఆరాధన, మరి ఆ యొక్క రాజును ఆరాధించుట. మరి యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలో ఏమై ఉన్నాడు, నా జీవితంలో ఏమై ఉన్నాడు? ఆయన నీ హృదయాలనేలే రాజుగా ఉన్నాడు. యేసు ప్రభువారు తన సొంత మాటల్లో కూడా ఏం చెప్పాడంటే, దేవుని రాజ్యము సమీపించున్నది, కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అట్ హ్యాండ్, కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అప్రోచింగ్ అనే అర్థం దానికి ఉంది. కాబట్టి దేవుని రాజ్యం సమీపించున్నది కనుక మీ మధ్యలోనే దేవుని రాజ్యం ఉందని, మీలోనే దేవుని రాజ్యం ఉందని యేసు ప్రభువారు చెప్పడం జరిగింది. ఆయన మన హృదయాలనే రాజుగా ఉన్నప్పుడు మనం వెలిగించబడిన వారంగా ఉంటాం, పరిశుద్ధాత్మని పొందిన వారంగా ఉంటాం. పరిశుద్ధాత్మ వెలుగులో, వాక్య వెలుగులో జీవించడానికి ఆయన కృపా మహైశ్వర్యాన్ని ఇస్తూ మనను ముందుకు నడిపిస్తాడు. కాబట్టి మనము దేవునిని వెతుకుతున్నామా, ఆయనను కనుగొన్నామా? జ్ఞానులు దేవునిని యేసయ్యను వెతికారు, మరి బెత్లెహేములో కనుగొన్నారు. వారి హృదయాలు ఆనందంతో నిండిపోయాయి. కాబట్టి మనం ఇంకో వాక్యం ఏమన్నారంటే, నన్ను శ్రద్ధగా వెతుకువారు నన్ను కనుగొంటారు. దోస్ హూ సీక్ గాడ్ ఆనెస్ట్లీ దే విల్ ఫైండ్ హిమ్. దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ క్రిస్టియానిటీ. మనం దేవుని ఆదివారం నాటము మాత్రమే వెతికి 7 రోజులు, మిగతా 6 రోజులు మన ఇష్టానుసారంగా జీవించి మేము క్రైస్తవులమే లేదా మేము భక్తులమే అనడానికి వీలేదు ప్రియులారా. చెప్పేదేమంటే, దేవుడు మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. యూదులను, గ్రీసు దేశస్థులను, ప్రపంచంలోని అన్ని జాతుల వారు ప్రేమిస్తున్నారు. ఈనాడు ప్రపంచంలో చూస్తే గొప్ప రివైవల్, జర్మనీలో రివైవల్, అమెరికాలో రివైవల్, మరి ఆయా దేశాలలో, ఇండోనేషియాలో రివైవల్, ప్రపంచంలోని అన్ని దేశాలలో గొప్ప ఉజ్జీవ జ్వాలలు జరుగుతున్నాయి. అనేకమైన సంఘటనలు కూడా జరుగుతున్నాయి. ఏది ఏమైనా కానీ మరి యేసుక్రీస్తు ప్రభువారు మరలా రానున్నాడని కూడా ప్రజలు విశ్వసిస్తున్నారు. అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి క్రిస్మస్ అనగా క్రీస్తు పుట్టుక అనగా అది కేవలం 2000 సంవత్సరాల క్రితము బెత్లెహేము ఎఫ్రాతాలో జరిగింది. కానీ మన హృదయాలలో ఆయన ఈనాడు జన్మించినప్పుడు, నీ హృదయంలో జన్మించినప్పుడు అదే నిజమైన క్రిస్మస్. అప్పటి నుంచే నీ జీవితంలో క్రీస్తు పని చేయడం ప్రారంభిస్తాడు. అప్పుడే నిన్ను సర్వసత్యం నడిపిస్తాడు. శాంతిని, ఆనందాన్ని, సకలాశీర్వాదాలను ఇచ్చి నడిపించగలడు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును అని దేవుని యొక్క వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి ఈ క్రిస్మస్ శుభ సందేశాలు వింటున్న ప్రతి ఒక్కరి హృదయాలలో పనిచేయాలని, వారు యేసు రాజును వెతకాలని, ఆయనను హృదయాలలో స్వీకరించి ఆత్మీయమైన ఆనందాన్ని, మేళ్లను, శాంతిని వారి హృదయంలో, కుటుంబంలో, సమాజంలో, మరి దేశంలో, మరి ప్రపంచంలోని అన్ని జాతుల వారిలో మరి దేవుని యొక్క ఆత్మకార్యం జరగాలని ఆశిస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మనను ఆయన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా స్తుతి కారణభూతుడైన పరలోక తండ్రి, యేసుక్రీస్తు నామమున మీ పాద సన్నిధికి వస్తున్నాం ప్రభువా. దేవా, నీవు 2000 సంవత్సరాల క్రితము మానవుడిగా, శరీరధారిగా, పాపరహితుడిగా జన్మించి నా విధానాన్ని బట్టి వందనాలు. ప్రపంచంలోని అన్ని దేశాల వారు, అనేక జాతుల వారు దేవా ఆరాధిస్తూ స్తుతిస్తున్నారు, మందిరంలో ఆరాధిస్తున్నారు. అనేక ఎథ్నిక్ గ్రూప్ వారు కూడా ఆరాధిస్తున్నారు. దేవా, లోకరక్షకుడికి తప్ప ఇది ఎవరికి సాధ్యం కాదు. కాబట్టి నిజదేవుడు, ఆత్మల రక్షకుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు వింటున్న ప్రజల హృదయాలలో మరి తమ జీవితాలలో స్వీకరించి వెలుగును, నీతిని, పవిత్రతను, మరి ఆనందాన్ని మరి పొందాలని వేడుకుంటూ, ప్రభా, అద్వితీయ సత్యదేవుడైన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్యజీవమని, నిత్యజీవ మార్గంలో మమ్మల్ని, మా ప్రజలను నడిపించమని, సర్వసత్యంలో నడిపించమని, దేవా, మీరే వింటున్న ప్రజల హృదయాలలో ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున, ప్రేమగల నామమున, శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.